సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఉదాహరణ వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగిరి. మరియు నెలతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మవేసి మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేసింది. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఉదాహరణ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలివేటకు తీసుకొని పోయి, కురేనీయుడైన సింహమును అక్కడ ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతని బలవంతం చేసింది. అతడు అలెగ్జాండ్రునకు రూపునకు తండ్రి. వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయన తీసుకుని వచ్చింది. గొల్గోతా అనగా కపాల స్థలం అని అర్థము. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిని కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయన సిలువ వేసి ఆయన వస్త్రంలో భాగము ఎవరికి రామను చీరవేసి వాటిని పంచుకునేది. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయనను మరియు యూదుల రాజ్యాన్ని యేసుని ఆయన మీద మోపబడిన నేరను రాసి పైగా ఉంచింది. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపుము. చెప్తారా? ప్రేరేపించబడి వారు ప్రారంభం చేయండి. దైవ సందేశాన్ని విందాం. వాక్యాచరణ కొరకు ప్రేరేపించబడి వారు ప్రారంభం చేయండి. దైవ సందేశాన్ని విందాం. మహాపురుషుడ ప్రేమ తండ్రి, చదివిన